అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజైతే మీ ముందర చక్కెర వేయకుండా మన క్యారెట్ హల్వా అండి. టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి రెసిపీలోకి. ఇక్కడైతే నేను కరెక్ట్గా 1 కేజీ క్యారెట్ని తీసి మొత్తం బాగా కడిగేసి ఈ విధంగా మనం కొబ్బరి ఎలా తురుముకుంటామో ఆ విధంగా తురుము పెట్టుకున్నాను రెడీగా. కరెక్ట్గా 1 కేజీ అయితే తీసుకున్నాను అండి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో 1 చెంచా నిండుగా, ఈ చెంచాంత నిండుగా నెయ్యి అయితే వేసాను. నెయ్యిని 1 సెకండ్ అలాగా కరిగించుకుందాం. మనము మొత్తము ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల నెయ్యి అనేది గడ్డగా మారింది. 1 సెకండ్ అలాగా మనము కరిగించుకున్న తర్వాత చూసారు కదా, మన నెయ్యి అనేది కరిగిపోయింది. నెయ్యి అయితే మనం కరిగిన తర్వాత మంచి సువాసన అయితే వస్తుందండి. ఇప్పుడు మనకు నెయ్యిలో ఏం చేద్దామంటే మనం తురుము పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా, ఆ క్యారెట్ తురుము మొత్తం మనము కడాయిలో అయితే వేసుకునేద్దాము. దీంట్లో మనం చక్కెర అయితే ఏమాత్రం వాడడం లేదండి. ఇప్పుడు మనం వేసిన తురుము మొత్తం నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుందాము. ఒక 30% అయితే నెయ్యిలో మనము మన క్యారెట్ తురుము మొత్తం బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది మనకు చాలా బాగా వస్తుంది. ప్యాన్లో మనము 4 పక్కల తురుమును అయితే బాగా కలుపుకోవాలి నెయ్యిలో. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేస్తాము. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకోసారి మళ్ళీ మనము బాగా క్యారెట్ని 4 పక్కల అయితే కడాయిలో కలుపుకుందాము. ఎందుకంటే మనకు క్యారెట్ మొత్తం ఒకేలాగా కుక్ అవ్వాలి కదా. ఇప్పుడు ఏం చేశానంటే ముందుగానే వేడి చేసి పెట్టుకున్న పాలను ఒక 3/4 లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. పాలు కొద్దిగా పోసుకుంటూ మనం కడాయిలో క్యారెట్ మిశ్రమం మొత్తం మనకు పాలలో కలిసేలాగా కలుపుకోవాలి మనం. ఎందుకంటే ఒక 50% అనేది మనకు క్యారెట్ ఈ పాలల్లోనే ఉడకాలండి. పాలలో ఉడికితే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది హల్వా అనేది. ఈ విధంగా మనం పాలలో బాగా మనం క్యారెట్ తురుముని బాగా కలుపుకొని 2 నిమిషాలు అయితే మూత పెట్టేస్తాము. స్టవ్ అయితే లో టు మీడియం ఫ్లేమ్ అండి. 2 నిమిషాల తర్వాత చూసారు కదా, మనం వేసిన క్యారెట్ తురుము అనేది పాలలో బాగా ఉడుకుతుందండి. టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుంది. మనకు 50% అనేది పాలల్లోనే ఉడకాలి. నేను 1 కేజీ క్యారెట్కు 3/4 లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. లీటర్ అయినా వేసుకోవచ్చు. లీటర్ వేయడం వల్ల అంటే మనకు బాగా లేట్ అవుతుంది, మనకు గట్టిగా రావడానికి హల్వా అనేది. అందుకే 3/4 లీటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనకు క్యారెట్ కూడా నీళ్ళ శాతం ఉంటుంది కాబట్టి 3/4 లీటర్ అనేది మనకు కరెక్ట్ సరిపోతుందండి. మనకు పాలంతా బాగా ఇమిరిపోయేంత వరకు క్యారెట్లు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేనైతే కండెన్సర్ మిల్క్ తీసుకున్నానండి. మీరు ఏ కంపెనీ అయినా కండెన్సర్ మిల్క్ అని తీసుకోవచ్చు. దీంట్లోనే మనకు కావాల్సినంత తీపి అనేది ఉంటుంది. నేనైతే 1 డబ్బా అయితే వేసానండి. 1 కేజీ క్యారెట్కి అయితే 1 కండెన్సర్ మిల్క్ డబ్బా అయితే వేసాను. ఇదే అండి స్వీట్. మనం ఇందులో ఇంకేమి కలపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం వేసాం కదా, దీంట్లో ఒక 20% అయితే మనకు బాగా కుక్ అవ్వాలి క్యారెట్ అనేది. అప్పుడే మనకు హల్వా అనేది సూపర్గా ఉంటుంది టేస్ట్. ఈ కండెన్సర్ మిల్క్ వేయడం వల్ల ఏమంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెద్ద బేకరీలో ఉంటుంది కదా మనకు క్యారెట్ హల్వా అనేది, సేమ్ అదే విధంగా ఉంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే అది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒక గిన్నెలో 2 చెంచాల నెయ్యి అయితే వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత నేను ఒక 2 స్పూన్ల ఎండు ద్రాక్ష అయితే వేసుకున్నానండి. ఎండు ద్రాక్ష 1 సెకండ్ అలాగా మనం ఫ్రై చేసుకుందాము. మళ్ళీ స్టవ్ ఆఫ్ చేస్తాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ బాదం అయితే వేసుకున్నానండి నేను. మీరు కాజు అయినా వేసుకోవచ్చు. నేనైతే బాదం వేసుకున్నాను. ఒక 5-6 బాదం సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. దీన్ని ఫ్రై చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం క్యారెట్ హల్వాలో ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేద్దామండి నెయ్యితో పాటు. టేస్ట్ చాలా బాగుంటుంది మనకు తినేటప్పుడు. స్టవ్ని అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. హై ఫ్లేమ్లో పెట్టలేదు, మరీ లో ఫ్లేమ్లో పెట్టలేదు. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇంకొక నిమిషం అలాగా మూత పెట్టేసి మళ్ళీ మనం నిమిషం తర్వాత మూత తీసేసి క్యారెట్ హల్వాని బాగా కడాయిలో 4 పక్కలు కలుపుకుందాము. మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం చక్కెర అయితే ఎక్కడ వాడలేదండి, కండెన్సర్ మిల్కే వేసాము. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, చూడ్డానికి ఎంత బాగుందో. చూడ్డానికి ఎమ్మిగా కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పెద్ద బేకరీలో చేసే హల్వా కన్నా ఇంకా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చేసాం కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.